సంసోను తల చాలా ఉంది, నాజీలు చేయబడినవాడు, చాలా బలం గలవాడు, ఒక్క గాడిద ఎముకతో 1000 మందిని చంపినవాడు, అంత బలాత్మకుడు. అయితే ఈ రోజున దేవుడు తొడగనున్నాడు, జుట్టు పోయింది, నాజీలు పోయింది. సంసోను ఇదిగో ఫిలిష్తీయుల మీద పడుతున్నారు అంటే విని ఎట్లు విరజనుకుందామని తలని ఇలాగన్నాడు. కానీ అప్పటికి యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియదు. నేడే రక్షణ దినం, నేడే రక్షణ దినం. అశ్రద్ధ చేయి, జాగ్రత్త పడతాడు. ఇదిగో వీటన్నిటి ప్రకారం నువ్వు జాగ్రత్త పడిన యెడల నీవు వృద్ధి పొందుతావు. రేఖాబీలు విన్నారు, ఎన్నో ద్రాక్షారసం మొత్తమన్నారు. ఓ వేషధారులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను ఎట్లనమ్మా సోపులోను జీలకర్రలోను 10 అందిస్తున్నాం, మీరు దేన్ని చేయట్లేదే. అయ్యో 23 వచ్చింది, 23 అయ్యో వేషధారులని శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10 చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసము విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయాలన్న. ఇంకొక మాట లోకసభ 11:42 ఉంటుంది. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సదాప, భలే చిత్రంగా ఉన్నది కాయవారు, సదాప మొదలైన ప్రతి కూరలను 10 చెల్లించుచున్నారే గాని న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసినది. స్తోత్రం ప్రభువా. చివరిగా మీకా గ్రంథం 5:8 మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా